ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రీవడాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలువెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో 3 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం. అలాగే 2 ఒత్తులు 1 ఒత్తి వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని ఎంతగా లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు మీ గ్రూపుల్లో ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఈ జ్ఞానం తెలుస్తుంది. ఇది నేను సొంతగా చెప్పడం లేదు, తాంత్రిక గ్రంథాల్లో ఉన్నది మీకు నేను చూసే చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా చాలామంది గురువుగారు మీతో మాట్లాడాలి అని అడిగేవారు ఎవరైనా సరే, నా నెంబర్ చెప్తాను, ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన అపాయింట్మెంట్ సంబంధించి నెంబర్లు ఉన్నాయి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి, కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. మీరు మన వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే నమ్మకం, విశ్వాసం ఉంటేనే ప్రయత్నించండి. ఇలా నమ్మకం లేని వారిని, అంటే నాకు నమ్మకం లేదు, ఇలాంటివి జరగవు, ట్రాష్ అనేవారు చూడటం మానేయండి. ఇప్పుడు మనం 3 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు చెప్తాను. ఈ 3 ఒత్తుల దీపారాధన ఎక్కువగా మనం అమ్మవారి ఆలయాల్లో అలాగే గురువుల ముందు మాత్రమే వెలిగిస్తారు. కార్తీక మాసంలో కూడా 3 ఒత్తులు వెలిగించేవారు ఉంటారు. అలాగే ఈ దీపారాధన త్రికాలాగ్ని స్వరూపంగా శాస్త్రం చెప్పడం జరుగుతుంది. అంటే 3 కాలాలకున్న శక్తి అని అర్థం. అలాగే కుజదోషం ఉన్నవారు నాగదేవత ముందు 3 దీపాలు వెలిగిస్తే, అంటే ఈ 3 ఒత్తుల దీపాలను వెలిగిస్తే మీకు కుజదోష నివారణ కాగలదు అని శాస్త్రం చెప్తుంది. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి చేసే పూజలు కూడా దీపారాధనతో కూడా ఫలితం ఉంటుంది అని అర్థం. అలాగే మీరు శివాలయాల్లో అభిషేకం చేసి మీరు ఈ దీపారాధన కూడా చేయవచ్చు. 3 ఒత్తులతో దీపారాధన చేయవచ్చు. బీపీ ఉన్నవారు ఇంట్లో 3 దీపాలు వెలిగిస్తే బీపీ తగ్గి సామాన్య స్థితికి వస్తుంది. అంటే 3 ఒత్తులు వేసి 3 దీపాలు వెలిగించవచ్చు. ఒక దీపంలోనే 3 ఒత్తులు కూడా వేసి వెలిగించవచ్చు. ఇలా మనం 14 ఒత్తుల వరకు వేయడానికి శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పారు. అంటే మనం కార్తీక మాసంలో 1,00,000 ఒత్తులు ఇలా వెలిగిస్తాం కదా, అలాగే ఇండివిజువల్గా కూడా మనం సమస్య నుంచి బయటపడటానికి ఈ దీపారాధన చేయవచ్చు. అలాగే ఈ దీపారాధన ముఖ్యంగా గురువారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపుగా వెలిగించాలి. మనం అంతకుముందు వీడియోలో కార్తీక మాసంలో వెలిగించకూడదు 2 ఒత్తులని చెప్పుకున్నాం. కానీ ఇందులో ముఖ్యంగా గురువారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు మీరు వెలిగించగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే నిమ్మకాయ దీపాలని మనం అమ్మవారి ఆలయాలు వెలిగిస్తూ ఉంటాం కదా, ఎటువంటి ఫలితం కలుగుతుందో 3 ఒత్తుల దీపారాధన వల్ల కూడా గృహంలో వెలిగించడం వల్ల అటువంటి ఫలితమే కలుగుతుంది శాస్త్రం చెప్తుంది. అంటే రాహుకాల దీపం పెడతాము, అలాంటి సమయాల్లో ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ 3 ఒత్తుల దీపారాధన వల్ల కూడా అంత ఫలితం ఉంటుంది. ముఖ్యంగా సాధారణంగా సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి ఇలాంటి పర్వదినాల్లో దీన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అలాగే విద్య కోసం సరస్వతీదేవి ముందు 3 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, గురువు గారు బాగా గుర్తుండాలంటే 3 ఒత్తుల దీపారాధన అమ్మవారి పట్టం ముందు చేసినా చాలు అని అర్థం. ఖర్చు లేకుండా తేలికగా పనులు అవుతాయి. మన శాస్త్రంలో అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది. కాకపోతే మనం డబ్బు ఖర్చు పెట్టి అలవాటు ఉంది కాబట్టి వీటిని నమ్మం, తేలిగ్గా అయిపోతున్నాయి కాబట్టి. అలాగే ఎవరైనా సరే శివమంత్రమైనా సరే 11 మార్లు జపించి ఈ దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఓం నమ శివాయ అని 11 సార్లు అనుకుని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే రజస్వర దోషాలు ఉన్నవారు తమ కులదేవత ముందు 3 ఒత్తుల దీపాలను వెలిగిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. కొంతమందికి పెద్ద మనిషి అయిన తర్వాత పిల్లలకి కొన్ని దోషాలు వస్తాయి. ఆ దోషాలు తొలగడానికి మీ కులదేవత ముందు 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే ఆ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. నమ్మి చెయ్యండి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ 3 ఒత్తుల దీపారాధన వల్ల అగ్ని తృప్తి చెందుతుంది. స్త్రీ హత్యా దోషం
దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలామంది తెలుసు. అంటే జన్మాంతరాల్లో చేసిన ఇబ్బందులు వస్తాయి. అలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ దీపారాధన వల్ల హత్యాదోషం అగ్నిలో ఆహుతయ్యి శివతత్వాన్ని మనం పొందుతారు అని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ దీపారాధన వల్ల ఆ తత్వం అనేది పొందగలుగుతారు అని చెప్పడం, అంటే తొలగిపోతుందని కాదు. ఈ 3 ఒత్తుల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి సంతానం కావాలనే వారికి కూడా సంతానం కలుగుతుంది. అంటే ఇది ఎక్కడ చేయాలి? సంతాన గోపాలస్వామి వారి ముందు మీరు పటం పెట్టి వెలిగించిన పూజ చేస్తే వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ప్రయత్నం చేయండి. అలాగే ఈ 3 ఒత్తుల దీపారాధన వల్ల సంపద మీకు తరలి వస్తుంది. దీనివల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయి. స్వచ్ఛమైన మీకు బ్రాహ్మణత్వం కలుగుతుంది. అంటే ఈ దీపారాధనలోనే ఇంత శక్తి ఉందా? ఉంది. దీపం వెలిగించడమే అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అంటే అర్థం అదే. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోకొని దీపం వెలిగించగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే చాలామందికి ఆత్మన్యూనతా భావం, అంటే సిగ్గుపడటం, భయపడటం ఇలాంటివి ఉంటే పూర్తిగా తొలగి వారి జీవితాలు బాగుపడతాయి. అంటే ముఖ్యంగా 108 ఒత్తులు వెలిగించినప్పుడు మనం పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని కార్తీక మాసం వెలిగిస్తాం. అలాగే మనం 108 ఒత్తులు వెలిగించినప్పుడు ఏదైతే ఫలితం కలుగుతుందో అలాగే ఈ 3 ఒత్తుల దీపారాధన వల్ల కూడా అలాంటి ఫలితం కలుగుతుందని అర్థం. మనం 108 ఒత్తులతో కూడా దీపారాధన చేస్తూ ఉంటాం కదా కార్తీక మాసంలో, అలాంటిదే ఇది కూడా. జీవితంలో ఎవరైనా సరే అంటే నాకు అదృష్టం లేదు అనేవారికి ఈ 3 ఒత్తుల దీపారాధన చేస్తే మీకు ఖచ్చితంగా అదృష్టం తీసుకుని వస్తుంది. అలాగే జాతక చక్రంలో నీచకుజుడు కుజదోషం కలవారు ఖచ్చితంగా ఈ దీపారాధన చేయండి. అంటే 3 ఒత్తుల దీపారాధన కుజదోషం ఉన్న వాళ్ళు చేస్తే కుజదోషం తగ్గుతుంది, దాని అర్థం అది. అలాగే 3 ఒత్తుల దీపాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా భావిస్తారు. అలాగే అహంకారము, ద్వేషము ఇలాంటి భావాల నుండి బయటపడి ప్రశాంతమైన జీవనం కొనసాగించే మీకు అవకాశం ఈ దీపారాధన వల్ల కలుగుతుంది. అలాగే పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాయి, జాతకంలో ఉంటాయి కదా, ఆ పాపాలు కూడా ఈ దీపారాధన వల్ల తొలగింపబడతాయి. మీరు విద్యలో ముందంజలో ఉండాలి అనుకునేవారు ఈ 3 ఒత్తుల దీపారాధన చేయండి, మంచి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. అలాగే జీవితంలో మీకు ప్రతి పనిలో అడ్డంకులు వస్తున్నప్పుడు మీరు ఈ 3 ఒత్తులు దీపారాధన వెలిగిస్తే అన్ని పనులు కూడా చక్కగా అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి అని శాస్త్రం చెప్తుంది. అలాగే ధనం కోసం కూడా మీరు ఈ దీపారాధన చేయొచ్చు. ఆరోగ్యం, అభ్యుదయము ఇవన్నీ కూడా మీకు ఈ దీపారాధన వల్ల కలుగుతాయి. ధనము, ధాన్యము సమృద్ధిగా ఈ దీపారాధన చేయడం వల్ల లభిస్తాయి. చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు దీపం వల్ల ఉన్నాయో మనం 3 ఒత్తుల దీపారాధన తెలుసుకోగలిగాం. అలాగే నేను మీకు నెక్స్ట్ వీడియోలో 4 ఒత్తుల దీపారాధనతో కలిగే ఫలితాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఖర్చులు అనేది దీపారాధనే కాబట్టి చేసుకోవచ్చు. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఎక్కువ మంది చూడటం వల్ల వాళ్ళ జీవితాలు మారుతాయి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం ఈ దీపారాధన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.